ఓ యువతితో బాబాయ్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా అమ్మవారిపల్లిలో చోటు చేసుకుంది. వాట్సాప్లో వరుసకు కూతురైన యువతికి అశ్లీల ఫోటోలు పంపి వీడియో కాల్లో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో బాబాయ్పై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. అమ్మవారిపల్లి గ్రామం చెందిన మహిళ పోలీసులకు రాబడి ఫిర్యాదు చేసే సారాంశం ఏమంటే, ఈమె చెన్నై పట్టణంలో చదువుతూ ఉన్నది. ఈమెకు పోలీసులకు బాబాయ్ అయిన అమ్మవారిపల్లి గ్రామం చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి అసభ్యంగా చాటింగ్ చేశాడని, వీడియో కాల్స్ చేశాడని, అసభ్యకరమైన సందేశాలు మరియు ఫొటోస్ పంపడం జరిగిందని ఫిర్యాదు ఇవ్వగా, ఆ ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. వెంకటరెడ్డి వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని తెలిసింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేయడం జరిగిందండి. నిందితుల కోసం గాలిస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో భాగంగా తదుపరి అధికారులతో విషయం జరుగుతుంది. తను నెంబర్ అడిగినానని నేను ఇచ్చినాను. ఇంకా బాబాయ్ కదా ఏం చేయరు అని నేను ఇచ్చినాను. ఆ రోజు జస్ట్ హాయ్ చెల్లమ్మ తిన్నావా బుజ్జి అని అన్నారు. ఆ బాబాయ్ మీరు తిన్నారా అన్నాను. సెప్టెంబర్ 4th జరిగింది ఇచ్చిన రోజు. అదే ఒక 10 days తర్వాత సెప్టెంబర్ 14th తను నాకు midnight 3 o'clock అలా వీడియో కాల్ చేసినారు. 3 to 4 మధ్యలో వీడియో కాల్ చేసినారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టినారు. పెట్టిన తర్వాత నేను అది ఇంకా వీడియో కాల్ చూసి నేను రెస్పాన్స్ అవ్వలేదు. మార్నింగ్ 7 కల్లా నేనే గుడ్ మార్నింగ్ బాబాయ్ అని నేను పెట్టినాను. పెట్టిన తర్వాత ఆ గుడ్ మార్నింగ్ అని పెట్టి తిన్నావా అంటే ఇప్పుడే లేచా అని చెప్పినాను. అది ఏం బాబాయ్ వీడియో కాల్ చేసినావు అంటే నేను వీసీ చేసినా చూసినావా అంటే ఏం బాబాయ్ నేను వీడియో కాల్ చేసావంటే మీ పిన్ని ఊర్లో లేదు అందుకు నాకు నిద్ర పట్టలేదు అంటే అవునా బాబాయ్ అన్న తర్వాత నాకు ఈ మూడ్ చాలా ఎక్కువ వచ్చేసింది, అందుకు నాకు ఒక ఫోటో పెట్టినారు. అంటే ఇల్లీగల్ పార్ట్ దగ్గర నాకు ఒక ఫోటో పెట్టినారు. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మా పేరెంట్స్కి నేను చెప్పేశాను. ఇంకా ఫ్రాక్షన్ సార్కి, సిఐ సార్కి, డిఎస్పీ వాళ్ళకి అక్కడికి వెళ్ళి కియా ఇండస్ట్రియల్ ఎస్ఐ సార్కి మేము కంప్లైంట్ ఇచ్చినాము. ఇలా ఏ ఆడపిల్లకి జరగకూడదని నేను చాలా కోరుకుంటున్నాను. సొంత బాబాయ్ అయ్యండే నాకు ఇలా చేసినారంటే నాకే చాలా సిగ్గుచేటుగా ఉంది. నాకు ఈ న్యాయం జరగాలి.